Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను క్లాస్లోనే చెప్పాను. స్వాంప్ విత్ ఫ్లోటింగ్ విజిటేషన్ దట్ సపోర్ట్స్ ఎ రిచ్ డైవర్సిటీ, కేబుల్ లామ్జో నేషనల్ పార్క్, వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని చెప్పాను. సో ఇది 2015లోనే ఇచ్చాడు. అంటే యూపీఎస్సీ ఈజ్ వే హెడ్ ఆఫ్ అస్. సో మనకన్నా ఒక 2 అడుగులు ముందు ఆలోచిస్తుంది. దానికన్నా కనుక మనం ముందుకు ఆలోచిస్తే సో డెఫినెట్గా మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అలాగే బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో ప్లీజ్ కాల్ టు ద బిలో నెంబర్, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఎప్పుడూ లేనటువంటి విధంగా డాలర్తో రూపాయి మారక విలువ దాదాపుగా మనకి 94-96 రూపాయలు చేరుకుంది. ఈ ఇయర్ 100 అవుతుందని అంచనా. అయితే గతంలో ఎప్పుడూ ఇట్లా లేదు. ఎందుకు వెళ్తోంది అన్నదానికి కారణాలు ఉన్నాయి. అంటే డాలర్ 1947వ సంవత్సరంలో $1 విలువ 5 రూపాయలు ఉండేది. $1 5 రూపాయలు ఉండేది విలువ. సో కాబట్టి మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ అయ్యి ఇంపోర్ట్స్ మనకి హ్యాపీగా ఉండేవి. ఇంపోర్ట్స్ మనకి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు దాదాపు 96 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడేమవుతుంది, ఎక్స్పోర్ట్స్ చీపర్ అవుతున్నాయి, ఇండియన్ గూడ్స్ ఫారెన్లో తక్కువ కాస్ట్కే కొనుక్కుంటున్నారు. కానీ ఇంపోర్ట్స్ భారం చాలా పెరుగుతుంది. ఒక రకంగా పెట్రోల్, డీజిల్, మనం ఏవైతే క్రూడ్ ఆయిల్ అని అంటామో అది, గోల్డ్, కోల్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకునే బిల్లు చాలా విపరీతంగా పెరుగుతోంది. సో దీనికి ఆర్బీఐ బరిలోకి దిగి రూపీని డిఫెండ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందా? అంటే 96 రూపాయలు ఉన్నటువంటి డాలర్తో రూపాయి మార్కు విలువ 80 రూపాయలకి వచ్చేస్తుందా? రాదు. మరి ఎంతవరకు జరుగుతుంది ఇది ఈరోజు మనం సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ రూపీ చాలా డిప్రిషియేట్ అయింది. ఆల్మోస్ట్ మే 2026లో 96 రూపాయల పాయింట్ 96 పాయింట్ సో అంటే 97 రూపాయలు వేసుకోండి. 97 రూపాయలకు చరిత్రలో ఎప్పుడూ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాల్లో 70 రూపాయలు దాటితేనే నానాయాగి చేశారు అప్పట్లో. ఇప్పుడు 97. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు చాలా ఇంటర్వెన్షన్ చేస్తోంది. అంటే రకరకాల యాంగిల్స్లో ఈ ఫాల్ డౌన్ ఆఫ్ రూపాయిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆర్బీఐ ఈవెన్ డైలీ డాలర్ సేల్స్, అంటే సాధారణంగా డాలర్తో రూపాయి మార్కప్ విలువ అనేటటువంటిది ఎలా మారుతుంది అంటే, డాలర్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండి రూపాయి డిమాండ్ తక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్గా అప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంది. అలా కాకుండా డాలర్ డిమాండ్ తక్కువ ఉండి రూపీ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి అప్రిషియేట్ అవుతుంది. ఇది రివర్స్లో కూడా మనం ఆలోచించాలి. అంటే రూపీ డిమాండ్ తక్కువ ఉంది అంటే ఏంటి అర్థం? రూపీ సప్లై అనేటటువంటిది కూడా ఎక్కువ ఉంది. రూపీ డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి? డాలర్ డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి? డాలర్ సప్లై అనేటటువంటిది తక్కువ ఉంది. ఇప్పుడు డాలర్ సప్లైని కనుక పెంచితే ఆటోమేటిక్గా డాలర్ విలువ అనేటటువంటి తగ్గుతుంది. ఇప్పుడు అదే చేస్తుంది ఆర్బీఐ. తన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని అమ్ముతోంది స్పాట్ మార్కెట్లో. $5 బిలియన్ స్వాప్ ఆప్షన్లో సేల్ చేసేసింది. అంటే తన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని వేరే కరెన్సీ ఇచ్చి రూపీలు ఇచ్చేసి డాలర్స్ తీసుకోండి అని అమ్ముతుంది. అది స్వాప్ ఆప్షన్స్ అని అంటారు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, తాత్కాలికమైనటువంటి కొంత బ్రీత్ అనేటటువంటి మనకు దొరుకుతుంది. అయితే ఇది అర్థం చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపీ డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే, రూపాయి విలువ పడిపోవడం, లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో రూపాయి విలువ పతనం అవ్వడం. ఈ డిప్రిసియేషన్ అనేటటువంటిది ఏంటంటే, డాలర్తో రూపాయి మార్కపు విలువ తగ్గడము. అంటే అర్థం ఏంటి? 90 రూపాయలు ఉంది, $1 ఇస్తే 90 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అది 95 రూపాయలు అయిందనుకోండి, దీన్ని డిప్రిషియేషన్ అని అంటారు. అదేం సార్, రూపాయి విలువ ఇలా వస్తే డిప్రిషియేషన్ అని ఎందుకు అంటారు? సింపుల్. గతంలో 90 రూపాయలు ఇస్తే $1 వచ్చేది. ఇప్పుడు 95 రూపాయలు ఇస్తే కానీ $1 రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? 5 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఇస్తే తప్ప $1 మీరు రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? రూపాయి విలువ తగ్గుతోంది. 90 రూపాయలు ఇస్తే ఒకప్పుడు $1 వచ్చేది, ఇప్పుడు 95 రూపాయలు ఇస్తే తప్ప $1 రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? గతంలో 90 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు ఈరోజు 95 రూపాయలు. అంటే రూపాయి విలువ ఏమైంది? తగ్గింది. అందుకే దీన్ని డిప్రిషియేషన్ అని అంటారు.
అయితే ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సింది రూపీ డిప్రిసియేషన్ అంటే అది కేవలం డాలర్తో మాత్రమే కాదు, ఇతర కరెన్సీలతో కూడా. కాకపోతే ప్రపంచంలో ఎక్కువగా ఇంటర్నేషనల్ కరెన్సీలో డాలర్ని వాడతారు కాబట్టి అన్ని దేశాలు డాలర్తో పోల్చుకుంటాయి. ఎందుకంటే చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో వ్యాపారం చేయాలి అంటే అమెరికా లేని వ్యాపారం జరగదు. ఆ కారణం చేత డాలర్తో మాత్రమే పోల్చుకుంటూ ఉంటాయి. సో ఈ రకంగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే లేదా ఇతర ఫారిన్ కరెన్సీస్తో పోలిస్తే, విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి పతనం అవ్వడాన్ని డిప్రిసియేషన్ అని అంటారు. అయితే ఇందులో మనకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి? ముందుగా పాజిటివ్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, భారతదేశం నుంచి ఒక వ్యక్తి 200 రూపాయల విలువైనటువంటి వస్తువుని, చాలా జాగ్రత్తగా వినాలి, భారతదేశం నుంచి ఒక వ్యక్తి 200 రూపాయల విలువైనటువంటి వస్తువుని అమెరికాకి ఎగుమతి చేస్తున్నాడు అనుకోండి. $1 తాలూకా విలువ సినారియో నెంబర్ 1లో 40 రూపాయలు అని అనుకోండి. అప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది, 200 రూపాయల విలువైనటువంటి వస్తువు అంటే ఈ వస్తువుని అమెరికాలో $5కి అమ్మాలి, అంతే కదా. 200/40, $1 విలువ 40 రూపాయలు అయినప్పుడు 200 రూపాయల విలువైనటువంటి వస్తువుని అమెరికాకి ఎగుమతి చేస్తే అమెరికాలో ఈ 200 రూపాయల విలువైనటువంటి భారతదేశానికి చెందిన వస్తువు $5లకు అమ్మాలి. సినారియో నెంబర్ 2. ఇదే డాలర్ విలువ డిప్రిషియేట్ అయ్యి 50 రూపాయలకి వెళ్ళింది అనుకోండి. అంటే గతంలో డాలర్తో రూపాయి మార్క్ విలువ 40 రూపాయలు అయితే ఇప్పుడు అది 50 రూపాయలకి వెళ్ళింది అనుకోండి. ఇలా 50 రూపాయలు అయినప్పుడు ఇదే 200 రూపాయల వస్తువుని అమెరికాలో $44లకు అమ్మితే సరిపోతుంది. 200/50 అంటే $4 అమ్మితే సరిపోతుంది. అంటే దీనివల్ల మనకి ఏం అర్థమైంది, డాలర్తో రూపాయి మారకపు విలువ పతనమైనప్పుడు మన దేశం నుంచి అమ్మేటటువంటి ఎగుమతులు తక్కువ ధరకే అమెరికాలో లభిస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు అమెరికా వాళ్ళు, గతంలో $5లకు కొన్న వస్తువు ఇప్పుడు $4కే వస్తుంది కాబట్టి ఈ వస్తువుని ఇంకా ఎక్కువ కొంటాడు. అంటే ఒక వస్తువు కొనే స్థానంలో 2 వస్తువులను కొంటాడు. ఒక వస్తువును కొనే స్థానంలో 2 వస్తువులను కొంటాడు. మనం బయటకు వెళ్ళినప్పుడు మామిడి పళ్ళు కిలో 150 ఉన్నాయనుకోండి, అర్ధ కిలో కొంటాం. కిలో 70 రూపాయలకు వచ్చాయనుకోండి, 4 కిలోలు కొంటాం. ఎందుకు, ధర తక్కువ వచ్చింది కాబట్టి, మామిడి పళ్ళు ఎక్కువ తినడానికి అవకాశం ఉంది కాబట్టి. ధర తగ్గినప్పుడు వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఆ రకంగా భారతదేశంలో రూపాయి డాలర్తో ఉన్నటువంటి విలువ కనుక తగ్గితే మన తాలూకా ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా ఐటీ, మందుల రంగము, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగనే హయ్యర్ రెమిటాన్సెస్ వాల్యూ, దాంతోపాటు ఎన్ఆర్ఐలకు కూడా $1 సంపాదిస్తే ఎక్కువ విలువ వస్తుంది. కాబట్టి ఈ డాలర్స్ అన్నింటినీ గ్రేట్ రెమిటాన్స్ ఇన్ఫ్లోస్ అంటే ఆ డాలర్లన్నింటినీ తీసుకొచ్చి మన దగ్గర ఎక్కువగా డిపాజిట్ చేస్తారు. డొమెస్టిక్ ప్రొడక్షన్, ఎక్కువ మంది మన వస్తువులను కొంటున్నారు కాబట్టి ఆ వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. కాబట్టి మన దేశంలో కూడా ఎక్కువగా వస్తువులు ఉత్పత్తి పెరుగుతుంది, జీడిపి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్. కొన్ని పదార్థాలు ఉన్నాయి, కొన్ని వస్తువులు విదేశాల నుంచి మనం దిగుమతి చేస్తూ ఉంటాం. ఈ వస్తువులకి ఎక్కువ డబ్బు కట్టాలి. ఎందుకు, గతంలో 90 రూపాయలు కట్టేది ఇప్పుడు 96 రూపాయలు కడితే తప్ప డాలర్ రాదు కాబట్టి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలాంటివి ఏంటి, క్రూడ్ ఆయిల్. భారతదేశంలో 85% మనం వాడేటటువంటి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫర్టిలైజర్స్, ఇవన్నిటి వల్ల కూడా విపరీతమైన ద్రవ్యోల్బణం వస్తుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్తో నడిచేవే వాహనాలన్నీ కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ధర పెరిగింది అనుకోండి, ఒక వ్యాన్లో మనకి పాలు వస్తూ ఉంటాయి, పాల ధర పెరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ ధర పెరిగింది కాబట్టి ఒక ప్యాకెట్ మీద రూపాయి పెంచుతాడు. అలాగనే పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ పెరుగుతాయి. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్స్, ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, అవి మన పంట పొలాల్లో వాడతారు. అవి ఎక్కువ అయితే ధర పెంచాల్సి వస్తుంది మళ్ళీ. సో ఈ రకంగా నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇది ఎప్రిషియేషన్ డిప్రిషియేషన్లో అయ్యేది. అలాగే హయ్యర్ డెట్ సర్వీసింగ్ అంటే ఎవరైతే ఫారెన్ కరెన్సీలో లోన్ తెచ్చుకుంటారో వీళ్ళు అధికంగా రూపాయలు చెల్లించి ఆ లోన్ వెనక్కి కట్టాలి. గతంలో తెచ్చినప్పుడు 90 రూపాయలు ఉంది డాలర్, ఇప్పుడు 96 రూపాయలు. అంటే ప్రతి డాలర్కి 6 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి వాడు వెనక్కి.
అలాగనే ట్రేడ్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఎక్కువగా దిగుమతులు తాలూకా బిల్లు పెరుగుతుంది కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. క్యాపిటల్ ఫ్లైట్ అంటే డిప్రిసియేషన్ కారణంగా భారతదేశంలో ఫారిన్ ఇన్వెస్టర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా కూడా ఎప్రిషియేషన్ మంచిదా డిప్రిషియేషన్ మంచిదా, రెండూ మంచివే. రూపాయి బలపడము మంచిదే, రూపాయి తగ్గడము మంచిదే, కానీ అవి చాలా నెమ్మదిగా జరగాలి. ఒక సంవత్సరంలో కేవలం ఒక 10 పైసలో రూపాయో తేడా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 90 రూపాయలు ఉందనుకోండి, నెక్స్ట్ సంవత్సరానికి అది అయితే 91 అన్న అవ్వాలి లేదా 89 అన్న అవ్వాలి తప్ప డ్రాస్టిక్ చేంజ్ రాకూడదు. ఒక రోజులోనే 1 రూపాయి తగ్గిపోయి అలా రాకూడదు. సో ఎప్రిషియేషన్ మంచిదా డిప్రిషియేషన్ మంచిదా, రెండూ మంచివే, కానీ ఎంత నెమ్మదిగా జరిగితే అంత మంచిది. అలా కాకుండా కనుక జరిగితే ఆర్థిక వ్యవస్థలో ఏదో సంక్షోభం ఉన్నట్టు అర్థం. అలా జరిగినప్పుడు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టరు. దీని కారణంగా భారతదేశంలో పెట్టుబడులు తగ్గిపోయి అప్పులు పెరుగుతాయి. నెక్స్ట్ కన్జ్యూమర్ పర్చేసింగ్ పవర్ అంటే అధికంగా మనం దిగుమతులకి డబ్బు ఎక్కువగా కట్టినప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు భారతదేశం లోపల ఉన్నటువంటి మనలాంటి సామాన్య వ్యక్తులు అధికంగా డబ్బు కట్టాల్సి వస్తుంది. దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది. ఇవన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే డాలర్తో రూపాయి మార్కు విలువ బాగా పెరిగిపోయిందో అంటే పతనమైందో ఆర్బీఐ కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేసింది, స్పాట్ మార్కెట్ డాలర్ సేల్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారకపు నిల్వల నుంచి కొంత డాలర్లను తీసుకొని స్పాట్ మార్కెట్లో అమ్మేసింది. స్పాట్ మార్కెట్లో అమ్మడం అంటే డాలర్లను తీసుకోండి, అరే బాబు డాలర్లు కొనుక్కోండి ఇస్తున్నాం అంటే డాలర్లు కొనుక్కునే వాళ్ళు చాలా ఉంటారు. స్పాట్ మార్కెట్ స్వాప్ మార్కెట్ అని ఉంటాయి. సో ఇక్కడ అమ్ముతోంది. దీనివల్ల డాలర్ సప్లై పెరుగుతుంది. డాలర్ సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు రూపాయి మళ్ళీ ఎప్రిషియేట్ అవుతుంది. అలాగనే స్టెరిలైజ్డ్ ఇన్సర్వెన్షన్ వర్సెస్ వయా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయట నుంచి ఏం చేస్తుందంటే బాండ్స్ కొంటుంది. సాధారణంగా బాండ్స్ అమ్మినప్పుడు డాలర్లు ఇచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు బాండ్స్ తన దగ్గర ఉన్నాయి అమ్మేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సాధారణంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అనగానే రివర్స్లో చెప్పినట్టున్నాను. స్టెరిలైజ్డ్ ఇన్సర్వెన్షన్ అంటే బాండ్స్ అమ్మడము కొనడము. బాండ్స్ అమ్మిందనుకోండి డాలర్ని తీసుకుంటున్నాం అంటే డాలర్ సప్లై తగ్గుతుంది. తన దగ్గర ఉన్న బాండ్స్ని ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే జనాలు ఉన్నారో డాలర్ సప్లై డిమాండ్లో మార్పు వస్తుంది. అంటే సింపుల్గా చూడండి, ఆర్బీఐ జనాల దగ్గర నుంచి బాండ్స్ను కొన్నదనుకోండి, ఆర్బీఐ డబ్బులు ఇవ్వాలి, అప్పుడు డాలర్ సప్లై పెరుగుతుంది. రివర్స్ ఏంటి, ఆర్బీఐ రివర్స్లో చేస్తే డాలర్ సప్లై తగ్గుతుంది. సో అందుకని చెప్పేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తారు. అంటే బాండ్లను అమ్మడము కొనడము రైట్. 2 ఎక్సెస్ ఇన్ఫ్లోస్. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ కింద సర్ప్లస్ లిక్విడిటీని ఎక్స్ప్రెస్ ఇన్ఫ్లోషన్ కూడా తీసుకోవచ్చు. అంటే మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటే ఏంటంటే బాండ్స్ సర్ప్లస్ లిక్విడిటీ అధికంగా ఉన్నటువంటి రూపీ లిక్విడిటీని కూడా మారుస్తుంది. దానివల్ల రూపీ తాలూకా డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది. సో ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అలాగే ఫారెక్స్ స్వాప్ చెప్పాను కదా, వేరొక కరెన్సీకి ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్న ఏదో శ్రీలంక ఉందనుకోండి, శ్రీలంక వాడికి డాలర్లు అమ్మి శ్రీలంకన్ కరెన్సీని తెచ్చుకుంటాం లేదా ఇంకొక కరెన్సీని తెచ్చుకుంటాం. అది స్వాప్ అగ్రిమెంట్స్ అంటారు. దీనివల్ల డాలర్ సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అలాగనే అదే లిక్విడిటీ ఇంజెక్షన్ అంటే బై డాలర్స్ అండ్ రిలీజ్ రూపీస్. సెల్ అండ్ బై స్వాప్ అంటే ఆర్బీఐ డాలర్స్ నమ్ముతుంది, రూపీస్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో $5 బిలియన్ బై సెల్ స్వాప్ చేసింది రూపీ 97 రూపాయలు అయినటువంటి తరుణంలో. అలాగే మానిటరీ పాలసీ, ఇది మీ అందరికీ తెలిసిందే. ప్రతి 2 నెలలకు ఒకసారి మనకి మానిటరీ పాలసీ ఉంటుంది. ఇందులో కాంట్రాక్షనరీ పాలసీ అని అంటారు. కాంట్రాక్షనరీ పాలసీ అంటే ఏంటి, రూపీ తాలూకా సప్లైని అరికడతారు. దీనివల్ల ఏమవుతుంది, రూపీ సప్లై తగ్గుతుంది, సప్లై తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, రూపీ అనేటటువంటిది బలపడడానికి కొంత అవకాశం ఉంటుంది. అలాగే రెపో రేట్ని పెంచుతారు, దీనివల్ల ఫారెన్ క్యాపిటల్ వస్తుంది. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని ఉంటుంది, దీనివల్ల షార్ట్ టర్మ్ రేట్స్ అనేటటువంటివి కాస్త పెరుగుతాయి. సో దీనివల్ల స్పెక్యులేషన్ అనేటటువంటిది తగ్గి రూపాయి బలపడేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఆర్బీఐని మార్కెట్ ఓపెన్ అయినప్పుడు డాలర్లు అమ్మేస్తుంది. అలాగే ఆఫ్ షోర్ నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ మార్కెట్స్ అంటే స్పెక్యులేటివ్ అటాక్స్ జరగకుండా ఆఫ్ షోర్లో ఉన్నటువంటి నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ అని ఉంటుంది, ఎప్పుడైనా ఇది చెప్తాను. ఇట్లాంటి మార్కెట్స్ని కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అలాగే బ్యాంకు ఫారెక్స్ పొజిషన్ని
స్పెక్యులేషన్ని తగ్గించడానికి ఈ బ్యాంకుల తాలూకా ఫారెక్స్ పొజిషన్ని కొంత రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే బ్యాంకులు కూడా విదేశీ మారకంలో కొంత వ్యాపారం చేయొచ్చు, దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. సో అట్లానే స్పెషల్ డాలర్ విండో అంటే డెడికేటెడ్ డాలర్ విండో ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి డాలర్లో తీసుకోవడం అమ్మడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. వాటిని కొంత డెడికేటెడ్ డాలర్ విండో ప్రొవైడ్ చేసి ఎక్కువ డాలర్లు పుష్ చేస్తారు. అలాగనే డాలర్ డిమాండ్ని అధికంగా పెంచుతారు. క్రూడ్ ఆయిల్ డిమాండ్స్ కారణంగా దీనివల్ల ఇప్పుడు ఈ ఓపెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చేసేటటువంటి ఇష్యూస్లో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగినా కూడా డాలర్ బలపడకుండా ఇక్కడ ఆపగలుగుతాం. ఎందుకంటే ఫిక్స్డ్ స్వాప్ రేట్స్లో డాలర్స్ని ప్రొక్యూర్ చేస్తారు ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఇట్లాంటి కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అలాగే క్యాపిటల్ ఫ్లో మేనేజ్మెంట్ అంటే కొంత ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, మన ఎఫ్ఐఐ అనేవారు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు, ఎఫ్పిఐ స్టాక్ మార్కెట్స్, అందులో కొన్ని నామ్స్ని ఫారెన్ క్యాపిటల్ నామ్స్ని మారుస్తారు. అలాగే మసాలా బాండ్స్ అని ఉంటాయి, ఇవి డాలర్లో అది కొంటూ ఉంటారు, వీటిని కొంతవరకు ప్రమోట్ చేస్తారు. అలాగే నెట్ ఓపెన్ పొజిషన్ అని ఉంటుంది, అమెరికాలో డాలర్స్ ఇవి ఉంటాయి అన్నమాట, అమెరికన్ డాలర్స్లో కొంత ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా స్పెక్యులేషన్లు అవి తగ్గించవచ్చు. అట్లానే ఎన్ఆర్ఐ క్యాపిటల్, ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి, అంటే మన దేశం నుంచి ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు మనకి డాలర్స్ అది పంపుతూ ఉంటారు లేదా రూపాయలని మారుస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో చేంజెస్ చేయడం వల్ల డాలర్ సప్లైని కొంత మార్చవచ్చు. అలాగే ఇండియన్ బాండ్స్ని కొంత రేస్ చేయడము, దాంతోపాటు ట్యాపర్ తాంత్రం అని ఒకటి వచ్చింది. అదేంటంటే యుఎస్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపాజిట్స్ని మొబిలైజ్ చేయడం, దీని కారణంగా రూపీని కూడా స్టెబిలైజ్ చేయొచ్చు. గతంలో వాడము ఈ టెక్నిక్, ఇట్లాంటివి చేయడము. ఇలా ఆర్బీఐ తనకున్నటువంటి అన్ని మార్గాలకి ఒకటే మూలం, డాలర్ డిమాండ్ తగ్గాలి, రూపాయి డిమాండ్ పెరగాలి. డాలర్ డిమాండ్ తగ్గాలి అంటే డాలర్ సప్లై అనేటటువంటిది అధికంగా ఉండాలి. కాబట్టి ఎక్కువ డాలర్స్ని రిలీజ్ చేయాలి. ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇస్తామని డాలర్స్ని తెచ్చుకొని రిలీజ్ చేయడం, లేదా ఇంట్రెస్ట్లు తగ్గించేసి అసలు డాలర్స్ రాకుండా చేయడం, ఇట్లాంటి కొన్ని పథకాలు ఉంటాయి. వీటి ద్వారా తగ్గించేటటువంటి ప్రయత్నం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, కొంత కఠినమైన టాపిక్, రెండోసారి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. దీనికి రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ గతంలో ఇచ్చిందే, దీన్ని 200 పదాలు రాయండి. ఆశిద్దాం డాలర్ మళ్ళా తగ్గి రూపాయి బలపడుతుంది అని. థ్యాంక్ యూ.